హఫీజ్ సయ్యద్‌కి బానిసని నేను అని చెప్పుకున్నటువంటి ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు హోంమంత్రిగా చేసిన షేక్ రషీద్ అహ్మద్ హఫీజ్ సయ్యద్‌ని ప్రశంసల వర్షం కురిపించడం ఒక ఎత్తైతే, ఇప్పుడు ఆహ్, ఒక అతనితో పాటుగా వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎల్‌టి‌టి‌ఇ ఉగ్రవాదులతో స్టేజీలు పంచుకున్నోడు, అట్లాగే పాకిస్తాన్ మర్కాజీ ముస్లిం ఖలీద్ మసూద్ సంధు, అలాగే క్వారీ మహమ్మద్ యాకూబ్ షేక్ మరో ఉగ్రవాది. ఇప్పుడు అతనితో కలిసి వాళ్ళ ముగ్గురితో కలిసి వేదిక మీద కూర్చుని ఈ రషీద్ అహ్మద్ అనేటటువంటి వాడు వాగే వాగుడు ఏంటి అంటే, పాకిస్తాన్ వైపు చూస్తే భారత్‌ని అల్లా నాశనం చేస్తాడట. భారత్‌లో పక్షి ఎగరదు, గుడిలో గంటలు మోగవు అంటూ హెచ్చరికలు చేస్తున్నాడు. భారత్‌లో యాంటీ పాకిస్తానీ కార్యకలాపాలకి తావు లేదు అంటూ స్పష్టం చేసుకొస్తున్నాడు. మేము పాకిస్తాన్‌కి, హఫీజ్ సయీద్‌కి అండగా ఉన్నాం. ఇది ఈయన చెప్పుకొచ్చాడు. 2020 నుంచి 22 దాకా ప్రభుత్వంలో ఉన్నాడు. ఇమ్రాన్ ఖాన్‌కి చెందిన పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాన్‌లో తో ఇప్పటికే సంబంధాలు ఉన్నాయి. భారత్ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం వీడికి కొత్త ఏం కాదు. ఇంకోటి, భారతదేశాన్ని అల్లా నాశనం చేస్తుంటే ఇక్కడ చూస్తా ఊరుకుంటుందా ఈ దేశం? ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ అంత అమాయకులా? మేము ఈ దేశం వాళ్ళు వచ్చి నీ దేశాన్ని నాశనం చేస్తారంటలేదు, చెయ్యాలని కూడా కోరుకోవట్లేదు. ఒక దేశ నాశనాన్ని హిందువు కోరుకోడు. ఆ బలహీనతే మీ బలమైంది.